నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, బాలకృష్ణ అఖండ 2 మూవీ ఆగిపోయింది అది అంటే ఎందుకు అసలు మెయిన్ రీజన్ అయితే బాలకృష్ణ అని అంటూ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. సో అందరూ కూడా కాస్త వాళ్ళ నీరు గారిన పరిస్థితి ఉంది. ఏమంటారు మీరు అసలు ఎందుకు? యాక్చువల్ గా బాలయ్య కెరీర్ లోనే ఇది ఒక ప్రెస్టీజియస్ ఫిల్ము, హైయెస్ట్ బడ్జెట్ ఫిల్ము, దాదాపు 200 కోట్ల సినిమా. బిజినెస్ కూడా బాలయ్య కెరీర్ లో ఇప్పటి వరకు అవనంత ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ 145 కోట్లు ప్లస్ ఓటీటీ దాదాపు 100 కోట్లు అయింది. ఒక పాన్ ఇండియా సినిమా కూడా బాలయ్యది ఫస్ట్ టైం. అనేక రికార్డులు అఖండ 2 ఆల్రెడీ బాలయ్య కెరీర్ లో క్రియేట్ చేసింది. అంటే అంత ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇది బాలయ్య మొత్తం కెరీర్ లోనే ఇంపార్టెంట్ ఫిల్ము. పైగా అఖండ 1 2021 రిలీజ్ తర్వాత బాలయ్య కెరీర్ కంప్లీట్ గా మారిపోయింది. అంతవరకు ఒక పద్ధతిలో వెళ్తున్న బాలయ్య కెరీర్ పీక్ వెళ్ళిపోయింది. దీంతో ఇంకా పీక్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో 500 కోట్ల సినిమా అనేది ఏది రాలేదు. సో ఇది వచ్చే అవకాశం దీనికి ఉంది. అలాంటి అనేక రకాలుగా ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇది ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు అందరిలో చర్చ. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కానీ మొత్తంగా ఇండస్ట్రీ సినిమా లవర్స్ కానీ అందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే మామూలుగా పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడైనా ఆగిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి ముందు తెలుస్తుంది. తెలిసినప్పుడు హీరోలు రంగంలో దిగుతారు. మనకి ఇప్పుడు హరిహర వీరమలకు కూడా సేమ్ ప్రాబ్లం. అది కూడా ఆగిపోతుందేమో అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగి తను డీల్ చేసి తను దగ్గరుండి సాల్వ్ చేశాడు. ఎప్పుడైనా పెద్ద హీరోలు చేయాల్సిన పని అదే. ఎందుకంటే వాళ్ళ కెరీర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మాట్లాడితే అవతల వాళ్ళు కూడా వింటారు. వినకుండా పోయే పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు బాలయ్యకి మోడీ దగ్గర నుంచి అందరితో కూడా మంచి సంబంధాలు ఉంది. చంద్రబాబు అనుకుంటే దాన్ని నిమిషాల్లో సాల్వ్ చేయగలడు. చంద్రబాబు ఒక మాట బాలయ్య చెప్తే, కాబట్టి బాలయ్య ఎందుకు దీన్ని సాల్వ్ చేయలేదు అనేది ఇప్పుడు బాలయ్య మీద విమర్శలు వస్తున్నాయి. ప్రాబ్లం బాలయ్య కాదు కానీ ప్రాబ్లం ని సాల్వ్ చేసి ఉండొచ్చు బాలయ్య. సో ఎందుకు చేయలేదు బాలయ్య అనేది ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. సో ముందుగా అసలు ప్రాబ్లం ఏందనేది మనం చూస్తే, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ప్రొడ్యూసర్లు ఎవరు? గోపి ఆచంట, రామాచంట. వీళ్ళది 14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి అనేది వీళ్ళ కంపెనీ పేరు. వీళ్ళు ఈ కంపెనీ పేరుతో సినిమాది. ఇంతకు ముందు వీళ్ళది 14 రీల్స్ లిమిటెడ్ అని ఇంకొక కంపెనీ ఉండేది. సో ఆ కంపెనీ తరఫున వీళ్ళు కొన్ని సినిమాలు తీశారు. ఇందులో ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ అనే ఒక చాలా ప్రెస్టీజియస్ బ్యానర్ వాళ్ళది. హిందీలో చాలా సినిమాలు తీశారు వాళ్ళది. ఇంటర్నేషనల్ గా కూడా నేమ్ ఉన్న బ్యానర్. కిషోర్ లల్లా అండ్ సునీల్ లల్లా అని ఇద్దరు బ్రదర్స్ దానికి ఓనర్స్. సో వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యి 1 నేనొక్కడనే అనే సినిమా మహేష్ బాబుది, తర్వాత ఆగడు రామ్ చరణ్ది, ఇవి తీశారు. తీసినప్పుడు వీళ్ళకేవో లావాదేవీలు ఉన్నాయి. అంటే కో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అలాంటి దీంట్లో హీరోస్ ఇంటర్వ్యూన్ అయింది. సో వాళ్ళకి 14 రీల్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఇది బేసిక్ గా. ఈ డబ్బులు ఎంత అంటే 27,70,00,000. దాన్ని 28 కోట్లు అంటున్నారు అందరూ. సో 28 కోట్లు అనుకున్నాం. 28 కోట్లు ఇవ్వాలి. ప్లస్ 4 ఏళ్లకి 14% లెక్కన వడ్డీ కూడా వేశారు వాళ్ళు. సో ఈ వాళ్ళు ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, మీరు కావాలనే మాకు డబ్బులు ఎగ్గొట్టడానికే బ్యానర్ పేరు మార్చి కొత్త బ్యానర్ పెట్టినట్టుగా పెట్టి డ్రామాలు ఆడుతున్నారు. సో మీరు ఎగ్గొట్టాలని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యే ఆ బ్యానర్ తో కాకుండా 14+ అని రీల్స్ ప్లస్ అని ఒకటి పెట్టి చేస్తున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. దాంతో వాళ్ళు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇట్లా మాకు డబ్బులు ఇవ్వాలి, 14 రీల్స్ వాళ్ళది, వీళ్ళే దానికి కూడా ఓనర్స్, కానీ వీళ్ళు బ్యానర్ మార్చి కావాలనే మాకు డబ్బులు ఎక్కగొట్టడానికి ఈ సినిమా తీశారు. సో మాకు ఇవ్వకుండా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాకూడదు, ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి అనేది వీళ్ళు వెళ్ళారు. కోర్టు కూడా బెంచ్ అనమాట. ఇద్దరు జడ్జెస్, ఇద్దరు ఎస్ఎం సుబ్రహ్మణ్యం, కుమారప్పన్ అనే ఇద్దరు జడ్జెస్ దగ్గరికి ఇది వెళ్ళింది, బెంచ్కి వెళ్ళింది. సో బెంచ్ ఇవన్నీ పరిశీలించి వీళ్ళ వాదంతో, హీరోస్ ఇంటర్నేషనల్ మీడియా వాదంతో ఏకీభవించి ఈ సినిమాకి ఇంజక్షన్ ఇచ్చేసింది. అంటే ఏ పద్ధతిలో కూడా సినిమా రిలీజ్ కాకూడదు. అంటే ఓటీటీ కానీ సినిమా థియేటర్ కానీ ఎక్కడ కూడా ఈ సినిమా రిలీజ్ కాకూడదు క్లియర్ అయ్యే వరకు.
అనేది చేసింది అనమాట. సో ఇది ఇప్పుడు వాళ్ళు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే సగమన్నా ఇప్పుడు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇవ్వకపోతే మళ్ళీ డబ్బులు రావు అని వాళ్ళు కూడా గట్టిగా ఇప్పుడే చేశారు. కోర్టు కూడా కన్విన్స్ అయింది. అంటే లీగల్ గా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ వీళ్ళకి యాంటీగా ఉంది, ఈ సినిమా ప్రొడ్యూసర్లకి యాంటీగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ సరిగ్గా లేకపోతే, కన్విన్స్ కాకపోతే బెంచ్ అనేది అలా ఇవ్వరు. జడ్జెస్, సీనియర్ జడ్జెస్, బెంచ్ ఇద్దరు. కాబట్టి అలాగే ఏదో ఎవరో పోయి వేసేసి నాకు డబ్బులు ఇవ్వాలంటే ఆపేయరు. వాళ్ళకి కూడా తెలుసు ఒక సినిమా ఆగడం అంటే ఏంటి, ఒక స్టార్ సినిమా ఆగడం అంటే ఏంటి, జడ్జెస్ కూడా ఐడియా ఉంటుంది. కానీ లీగల్ గా వాళ్ళు అవాయిడ్ అవ్వాలి కదా. కాబట్టి లీగల్ పొజిషన్ చూసుకున్నప్పుడు లీగల్ పొజిషన్ క్లియర్ గా ఈ సినిమా నిర్మాతలకు వ్యతిరేకంగా ఉంది. అంటే ఒక రకమైన ఫ్రాడ్ చేశారు వీళ్ళు, మాకు డబ్బులు ఎగ్గొట్టడానికి బ్యానర్ మార్చి ఈ సినిమా తీశారు, ఇది ఇంటెన్షనల్ గా చేశారు అన్న వాదనతో బెంచ్ కన్విన్స్ అయింది. కన్విన్స్ అయ్యి సినిమాని ఆపేసింది. సో ఇప్పుడు దీనివల్ల ఆల్రెడీ నిర్మాతలు వాళ్ళు ప్రకటన కూడా ఇచ్చారు, మేము భారమైన హృదయంతో, హెవీ హార్ట్, మామూలుగా అందరు ఇచ్చేది, చార్జిపిటిని అడిగినా ఇస్తుంది, వీ రిగ్రెట్, ఇది పెయిన్ఫుల్ డిసిషన్ తీసుకుంటున్నాము, ఈ సినిమాని ఆపేస్తున్నాము, దీనివల్ల మీరు ఎంత డిసప్పాయింట్ అవుతారు అనేది కూడా మాకు తెలుసు, కానీ మేము వేరే ఏమి చేయలేని పరిస్థితుల్లో చేస్తున్నాము, మేము అలు పెరగకుండా వర్క్ చేస్తున్నాము ఈ సినిమాని బయటికి తీసుకురావడానికి. సో మీరు అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారు, మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం, త్వరలోనే మేము అప్డేట్ చేస్తాము అనేది వాళ్ళు పెట్టారు. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే వీళ్ళ కష్టాలు ఏంటో మనకు తెలియదు. కాబట్టి మనమైతే ఎవరిది తప్పు ఎవరి తప్పు అని మనం జడ్జి చేయలేం. ఎందుకంటే నిర్మాతల కష్టాలు నిర్మాతలకు ఉంటాయి. ఎందుకంటే ఆ సినిమాలు 2 కూడా ఫ్లాప్ అయినాయి, డబ్బులు రాలేదు. ఒకటికి నేను ఒక్కడనే పేరు వచ్చింది, డైరెక్టర్ కి, హీరోకి, అందరికి పేరు వచ్చింది, కానీ డబ్బులు రాలేదు. అట్లాగే ఆగడు ఫ్లాప్. కాబట్టి వాళ్ళు ఆ నిర్మాతలకి లాస్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళని మనం తప్పు పట్టలేం. ఇది ప్యూర్లీ లీగల్ వ్యవహారం కాబట్టి దీంట్లో మోరల్ జడ్జిమెంట్లు ఇవ్వడానికి లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాలయ్య ఎందుకు చేయలేకపోయినాడు అది కూడా మనకి తెలియదు. కానీ ఆయన రీజన్స్ ఆయనకు ఉండొచ్చు. ఆయన కూడా ఇంత ప్రెస్టీజియస్ ఫిల్మ్, తన కెరీర్ లోనే ఇంపార్టెంట్ ఫిల్మ్ ఆగిపోతే బాలయ్య మాత్రం ఎందుకు గమ్మంటాడు? మామూలుగానే బాలయ్యకు ఉన్న పేరు ఏంటంటే ప్రొడ్యూసర్ల హీరో. ఆయన ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయన ప్రొడ్యూసరు, వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు, వాళ్ళకి తెలుసు ప్రొడ్యూసర్ కష్టాలు. అందుకని బాలయ్య ఎప్పుడైనా కూడా ప్రొడ్యూసర్ల క్షేమం చూసుకునే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఈ సినిమాని ఆపలేకపోయాడు అంటే మరి తెలియదు, వీళ్ళు ఊహించుకొని ఉండకపోవచ్చు, కోర్టులోకి వెళ్తారు వాళ్ళని అనుకొని ఉండకపోవచ్చు, లేదు డీల్ చేద్దాంలు అనుకొని ఉండొచ్చు, మనం ఏముంది మనం మాట చెప్తే అవుతుంది అనుకోవచ్చు, చెప్పుండొచ్చు. బాలయ్య వల్ల కూడా కాకపోయి ఉండొచ్చు. లేదు దీన్ని రాజకీయాల స్థాయిలకు తీసుకెళ్లి చంద్రబాబు మోడీ అంతెందుకులే అనుకొని ఉండొచ్చు. తెలీదు అక్కడ ఎట్లా పనిచేస్తాయి వ్యవహారాలు అనేది మనం బయట నుంచి గెస్ చేయలేం. వాళ్ళకున్న సమస్యలు మనమేమనుకుంటాం, బాలయ్యకి పవర్ ఉంది కదా, చంద్రబాబు ఉన్నాడు కదా, మోడీ ఉన్నాడు కదా అనుకుంటాం. ఒక్కోసారి పవర్ లో ఉన్నా కూడా పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హీరోస్ అనే వాళ్ళకి కూడా మంచి పవర్ ఉంది, వాళ్ళకి విపరీతమైన లాబింగ్ ఉంది, చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళకి కూడా తెలుసుంటారు. వాళ్ళకి లీగల్ గా ఇలాంటి అనేక కేసులు వాళ్ళు డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటది. వాళ్ళు బ్రహ్మాండమైన టాప్ అడ్వకేట్లను పెట్టుకోగలరు. కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం బయట ఉండి బాలయ్య తప్పునో లేకపోతే ప్రొడ్యూసర్లు తప్పు అని చెప్పేయలేం. కాకపోతే ఏంటంటే ఒక డిసప్పాయింట్ అయిపోయిన జనాలు మాట్లాడే అవకాశం ఉంది. అట్లాగే ఇంకొంతమంది బాలయ్యకి యాంటీగా ఉన్న వైసీపీ వాళ్ళు వీళ్ళు ఒక డైలాగ్ చెప్తున్నారు ట్రైలర్ లో. ఆ డైలాగ్ ఏంటి, ఒక టెర్రరిస్ట్ అంటాడు అనమాట, ఇండియాలో ఒక పునాది ఉంది, ఆ పునాది ఏంటంటే మనకి ఏ కష్టం వచ్చినా దేవుడు వస్తాడు అనే ఒక నమ్మకం ఉంటది ప్రజల్లో. ఈ నమ్మకాన్ని దెబ్బ కొడితే మనం ఈజీగా ఇండియాని జయించవచ్చు అనే ఒక డైలాగ్ ఉంది. దీనికి ఆపోజిట్ గా బాలయ్య క్యారెక్టర్ అఘోరా ఏంటంటే, లేదు ఇండియాలో ప్రజలకు కష్టాలు వస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తాడు, కష్టాలను తీరుస్తాడు అనేదే సినిమా థీమ్ యాక్చువల్ గా. ఆ సినిమా మరి అంత దేవుడు కష్టాలు వచ్చి సేవ్ చేసే దేవుడు ఈ సినిమాని ఎందుకు సేవ్ చేయలేకపోయాడు అనేది ఇప్పుడు అది లాజికల్ గా కరెక్టే. గానీ
సినిమాలో కష్టాలు వేరు, సినిమా కష్టాలు వేరు. అవును. ఇది సినిమా కష్టాలు. నాకు తెలిసి ఇప్పుడైనా బాలయ్య రంగంలో దిగి ఉంటాడు. సినిమా మేబీ రేపు దిగాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజు విచారణ కూడా ఉంది కోర్టులో. సో మేబీ 50% వాళ్ళు అడుగుతున్నారని మనకు వార్త వచ్చింది. 50 కాకపోయినా 10 crores 15 crores ఇచ్చి కొంత సెటిల్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. మొత్తానికి ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్మెంట్ లో ఖచ్చితంగా చూడాలి మరి. ఫ్యాన్స్, థియేటర్స్, అన్ని సైలెంట్ గా ఉన్నాయి. టికెట్లు కొన్నోళ్ళు అవును. వీళ్ళందరూ దీని వల్ల సఫర్ అవుతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.